యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుంచి నను భవదీయ దాసుని, ఇది రెండో వెర్షన్ పాడుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఘంటసాల గారు ఒక ట్యూన్లో పాడారు, ఇది రెండో ట్యూను. మూడో ట్యూన్ కూడా ఉంది, అది నాగేశ్వరరావు గారు పాడారన్నమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, పాటకి 2 రకాలుగా స్వరాలు ఉంటాయి అన్నమాట. గాయకులకు ఒక రకంగా స్వరం ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్, వాద్య కళాకారులకు స్వరం వేరే విధంగా ఉంటుంది. 2 క్లియర్గా నేను ఇచ్చాను. 1966 సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుంచి నను భవదీయ దాసుని, ఇది మనకి 9వ పద్యం అన్నమాట. రచన నంది తిమ్మన గారు, మూలం పారిజాతాపహరణం, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగము శుద్ధ ధన్యాసి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలపలేదనమాట. ఈ శుద్ధ ధన్యాసి రాగము నాకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహప్రి రాగం నుంచి పుట్టినది. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగ్గమ్మ పైని సా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో రీ దా అని 2 స్వరాలు తీసాం. అవరోహణ సానీప మాగస, దారి అని 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరాలు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఏంటి? ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారన్నమాట. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ వాడలేదు. పద్యములకు తాళం ఉండదన్నమాట. ఒక రకమైన నడక ఉంటుంది భావాన్ని వ్యక్తీకరించడానికి. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 4.5 శృతిలో ఉంది. నేను కూడా 4.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4.5 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకే. పద్యమును మనం పాడుకుపోయే ముందు శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సని ప మగ సా, సగమ పని సా సని ప మగ సా. లో పిచ్లో సని ప మగ, గాంధారం వరకు వెళ్ళారు. తారాస్థాయిలో షడ్జం వరకే సంచారములు ఉన్నాయి.
మనంబున నెయ్యపు కింకబూని తాచిన అది నాకు మన్ననయా చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియదా అల్కమానవు గదా ఇకనైనా అరాళ కుంతలా థ్యాంక్ యూ అండి. ఈ పాట ఈ పద్యమును పాడటానికి మనకి సాహసం ఒకటే కాదు, ఆ ఘంటసాల మహానుభావుని యొక్క ఆశీస్సులు కూడా మనకు కావాలి. అంత ఈజీగా పాడలేం. అయితే నేను ప్రతి పాటకి పద్యానికి స్వరములు రాసి పాడతాను కాబట్టి ఆయన పాదాల దగ్గరికి కూడా చేరుకునే అవకాశం ఉంది. మరి మీరందరూ వింటూనే ఉన్నారు. చాలా చాలా ధన్యవాదములు మీ అందరికీ కూడా. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పద్యమునకు స్వరంతో మీ ముందుకు వస్తాను. అలాగే చాలా మంది కీబోర్డ్ పైన మీరు ప్లే చేయట్లేదు గురుగారు అంటున్నారన్నమాట. మనం ఒక వీడియో సాంగ్ పాడతాం, పద్యం పాడుకుంటాం. రెండో వీడియోలో పద్యంలాగా స్వరం పాడతాను. మూడో వీడియో మీకోసం ప్రేక్షకుల కోరిక మేరకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాలుగో వీడియోలో కీబోర్డ్ ప్లేయింగ్ వస్తుంది. దాంట్లో అనుస్వరములతో సుద్ధా నేను చెప్పి ప్లే చేసి మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.